15 ఆగస్టు తర్వాతే కేబినెట్ విస్తరణ, పిసిసి నియామకం సైతం, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ చీఫ్ పదవులు అప్పుడే, నామినేటెడ్ పోస్టులు, రాహుల్ పర్యటన కూడా, గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టు నెలలోనే, శ్రావణ మాసంలోనే అన్ని కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్ అంటూ ఒకరి చూస్తా ఉన్నాం. ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేబినెట్ విస్తరణతో పాటు పిసిసి చీఫ్ నియామకం అప్పుడే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఏఐసిసి నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన సైతం అప్పుడే ఉండొచ్చని తెలుస్తున్నది. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులు అదే నెలలో భర్తీ చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఆగస్టు 3వ తేదీ ఫారెన్ టూర్ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి అదే నెల 11వ తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. సీఎం హోదాలో ఆయన తొలిసారిగా 15 సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. తర్వాత రోజు లేదా మర్నాడు ఢిల్లీకి వెళ్ళి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై అధిష్టానంతో మాట్లాడి వీటన్నిటిపైన క్లియరెన్స్ తీసుకుంటారని తెలుస్తున్నది. అయితే ఒకవేళ మీరు మళ్ళీ ఢిల్లీకి పోతే కనుక కేంద్ర మంత్రులను కలవద్దు. మీరు ఆల్రెడీ నీతి ఆయోగ్ బహిష్కరించారు కదా, కేంద్ర మంత్రుల పర్యటన కూడా బహిష్కరించండి, అయిపోతుంది, మీ క్లారిటీ ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఒక డ్రామా అక్కడ ఒక డ్రామా చేసి కుదరదు. మీ డ్రామాలన్నీ కూడా మాకు తెలుసు, అవన్నీ ప్రజల ముందు పెడితే తలెత్తుకోలేరు. శ్రావణ మాసంలోనే క్యాబినెట్ విస్తరణ. సో దీనిలో చాలా రకాల క్యాబినెట్ విస్తరణ ఇప్పటికైనా కానీ బీసీలకు న్యాయం చేయండి. క్యాబినెట్ విస్తరణ కానీ ఈరోజు ఏం లేదు. వీళ్ళు నాకు తెలిసిన విషయం ఏంటంటే కుక్కకు బొక్కేసినట్లు పిసిసి చీఫ్ పదవి ఒక ఎవరికో పనికి మాలోనికి ఇచ్చేసి అది బీసీకి ఇచ్చినామని చెప్పేసి ఇవ్వడం తప్ప ఏదీ లేదు ఇక్కడ. అదొకటి ఇచ్చేసి బీసీలకు మేము బీసీ చీఫ్ ఇచ్చినామంటారు. కానీ రాజ్యాధికారంలో వాళ్ళు ఉంటారు, మంత్రులుగా సీఎంలుగా అన్ని రకాలుగా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా దేనికి పనికిరానట్టు పిసిసి పదవి ఇచ్చేసి మేము బీసీలకు అధ్యక్ష పిసి చీఫే ఇచ్చినాం కదా, మా నాయకుడే రేవంత్ రెడ్డి, మా నాయకుడే ఆయనే కదా, బీసీ కదా అని అంటాడు. అయితే అన్ఫార్చునేట్ అన్న రేవంత్ కున్న కమాండ్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఎన్నుకోబోతున్నటువంటి పిసిసి చీఫ్ ఎవరైతే ఉంటారో ఆయనకు ఉండదు, అస్సలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఒక రబ్బర్ స్టాంప్ ఇప్పుడు పప్పెట్ అంతే. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా ఢిల్లీకి పప్పెట్ అయినా మన ఇంట్లో కుక్కర్ పెంచుకునే అంతే గంతే ఉంటుంది తప్ప ఏది లేదు. రేవంత్ రెడ్డి చూచు అంటాడు, వాళ్ళు ఊరికొస్తారట. సో దాని వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. బీసీ సమాజం ఇప్పటికైనా నిజంగా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.